విశ్వబ్రాహ్మణ సంఘం కంటేశ్వర్ టు ముబారక్ నగర్ తరఫు భాగంలో ఈ సంఘ స్థలంలో కూడా ప్రతి సంవత్సరం 3 ముఖ్యమైనటువంటి పండుగలు నిర్వహిస్తూ ఉన్నాం. ఆషాఢ మాసంలో తొలి ఆదివారం నాడు విశ్వబ్రాహ్మణుల తొలి బోనాలు ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అంతేకాకుండా మరి సెప్టెంబర్ మాసం అంటే సుమారుగా భాద్రపద మాసంలో వస్తుంది. సెప్టెంబర్ 17 నాడు విశ్వకర్మ జయంతిని చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈనాడు గణేష్ నిమజ్జన కార్యక్రమం నిజామాబాద్లో ఉన్నందున కొంత అటు ఇటు అయినా కానీ ఏదో మనసారా మంచి సంకల్పంతో ఈరోజు విశ్వకర్మ జయంతి నిర్వహించుకున్నాం. ప్రతి సంవత్సరం కూడా విశ్వకర్మ జయంతి రోజున యజ్ఞము, హోమాలు, అన్నదానాలు కూడా ప్రతి సంవత్సరం ఉంటాయి. తర్వాత కార్తీక మాసంలో మరి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణం కూడా చేస్తాం. అప్పుడు కూడా అన్నదానం కూడా ఉంటుంది. అంగరంగ వైభవోపేతంగా ఈ 3 కార్యక్రమాలను మేము నిర్వహించాలని అనుకున్నాం కూడా, చేస్తూ ఉన్నాం కూడా. దానికి భగవంతుని ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాం. నిర్వహించాలంటే ఎవరో ఒకళ్ళు ఇద్దరితో కానటువంటి పని. మరి అందరూ మీలాంటి వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తేనే మనం ఇంతవరకు డెవలప్మెంట్ చేసుకున్నాం. ఇక ముందు ఇంకా డెవలప్మెంట్ కావాలంటే ఇంకా కొన్ని వందల మంది, కొన్ని వేల మంది దీనికి సహాయ సహకారాలు అవసరం ఉన్నాయి. దానికి మనం అందరం కూడా వాళ్ళను కూడా శ్రేయోభిలాషులుగా చేసుకొని మనకు నెరవేరిన కోరికలు ఏవైతున్నాయో ఆ కోరికలను కూడా నెరవేర్చండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక కోరిక నెరవేరిందని చెప్పబోతా ఉన్నాను. గతంలో మేము హైదరాబాద్లో ఒక ఫ్లాట్ తీసుకోవాలని అనుకున్నప్పుడు ఈ అమ్మవారికి ముట్టుకొని పోయినా. అది 1 ఇయర్ నుంచి తిరుగుతూ ఉన్నాం, దొరకనప్పుడు అమ్మ 15 రోజులలో దొరకని అని చెప్పగానే 15 రోజులలో దొరికింది మాకు. దొరకంగానే ఇక నేను ఇక్కడ షెడ్స్ ఇవన్నీ వేయించినటువంటి విషయం మనసులో ఉన్న కోరిక నెరవేరింది. అయితే ఒకటి ఏంటంటే కోరికలు నెరవేరితే చెప్తే ఏమైపోతుందంటే మంచి విషయాలు, దేవుడిచ్చిన వరాలు, మంచి విషయాలు చెప్పాలి, దాచుకోవద్దు. ఇంకా కొంతమంది కూడా నెరవేరినట్టయితే వాళ్ళు కూడా ముందుకు వస్తారు. నా కోరిక నెరవేరిందని చెప్పినాను. నూతన గృహ ప్రవేశం కూడా అయింది. ఫ్లాట్ దొరికిన తర్వాత మీ దాంట్లో కూడా ఏమైనా నెరవేరితే తప్పకుండా చెప్పండి.